వెల్కమ్ టు బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ మీడియా. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ జేఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడే కూసింది. ఆ పార్టీకి తాను వెళ్ళలేదన్నారు సినీ నటి హేమ. తాను హైదరాబాద్లోనే ఉన్నానని, ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని చెప్పారు ఆమె. అదంతా ఫేక్ న్యూస్, నమ్మొద్దు అంటూ నవ్వుతూ చెప్పారు. తన మాటలను సాక్ష్యంగా ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే హేమ రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ అడ్రస్తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసి ఫోటోలోనూ అదే అడ్రస్లో కనిపించారు. డ్రెస్ మ్యాచ్ అయింది. హేమ మాటలు తూచయ్యాయి. ఇది అబద్ధం నెంబర్ 1. ఇదెట్టా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో, హైదరాబాద్లో ఒకే టైంలో ఒకే డ్రెస్లో హేమ ఎట్టా కనిపిస్తున్నారబ్బా? ఆమె చెప్పింది అబద్ధం కాదా అంటున్నారు. ఇక హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ను కాస్త జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఉన్న చెట్లు, హేమ వీడియో చేసిన చెట్టు బెంగళూరు ఫామ్ హౌస్లో ఉంది, హైదరాబాద్లో కాదు. ఇక దీనితో పాటు కెమెరాను ఇంకాస్త పక్కకు తిప్పితే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ సెట్టింగ్ కూడా కనిపిస్తోంది. ఇది చెవులో పూలు కాదు, చెట్లు పెట్టడం అంటున్నారు బెంగళూరు పోలీసులు. ఆమె హైదరాబాద్లో కాదు, బెంగళూరులోనే ఉన్నారని అక్కడి పోలీసులు ఆధారాలతో సహా బయటపెట్టారు. ఇది హేమ చెప్పిన అబద్ధం. ఇక రేవ్ పార్టీ గురించి మీడియా చెబితేనే ఆ విషయం హేమ మేడంకి తెలిసిందట. ఇది హేమ చెప్పిన 3వ అబద్ధం. కేసు లేదు, గీసు లేదు, అసలు నన్నెవరూ పట్టుకోలేదు, ఇది కూడా హేమ చెప్పిన మాటే. ఇది హేమ చెప్పిన 4వ అబద్ధం. రేవ్ పార్టీ కేసులో హేమను అదుపులోకి తీసుకుని బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఆ దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి. ఇక ఫామ్ హౌస్ గేట్ నుంచి తెల్లటి ముసుగు వేసుకుని హేమ వెళ్ళిపోతూ కనిపించింది. ఇలా అబద్ధాలు చెప్పడంతో హేమపై బెంగళూరు పోలీసులు గుర్రుగా ఉన్నారు. పోలీసుల కస్టడీలో ఉండి పక్కకు వెళ్లి వీడియో తీసి మీడియాకు పంపి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని హేమపై పోలీసులు ఆగ్రహంగా ఉన్నారని సమాచారం. ఇక హేమ చర్యపై అలర్ట్ అయిన పోలీసులు వెంటనే ఆమె చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తుంది. ఇక రేవ్ పార్టీలో పాల్గొన్న హేమను ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు విచారించారు. ఇక గతంలోనూ అనేక వివాదాల్లో హేమ పేరు మారుమోగింది. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.